ఒకప్పుడు పశ్చిమలో సిరులు కురిపించిన రొయ్య ఇప్పుడు రైతులను కన్నీళ్లు పెట్టిస్తోంది. చెరువు నిండా రొయ్యలున్నప్పటికీ ఒకవైపు ఉత్పత్తి వ్యయం పెరగడంతో పాటుగా ఎక్స్పోర్ట్ కంపెనీల నిర్ణయాలు రైతుని రోడ్డెక్కేలా చేశాయి. అసలు రొయ్య రైతుకు వచ్చిన కష్టం ఏంటి, అందుకు కారణం ఏంటి? ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో 26,000 మంది రైతులు ఆక్వా సాగు చేస్తున్నారు. రైతులు కాకుండా 50,000 కుటుంబాలు రొయ్యల సాగుపై ఆధారపడి బతుకుతున్నాయి. అయితే పండించిన తర్వాత ధరను మాత్రం రైతుతో సంబంధం లేకుండా కొనుగోలుదారులు, ఎక్స్పోర్టర్లు నిర్ణయిస్తున్నారు. వ్యాపారులు సిండికేట్గా మారి దోచుకుంటున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సోయా వంటి ముడి పదార్థాల ధర తగ్గినా ఫీడ్ రేట్లు మాత్రం తగ్గట్లేదంటున్నారు. ఫీడ్ ధరలు తగ్గించి ధర స్థిరీకరణ చర్యలు చేపట్టాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. అంటే రొయ్యల రేటు వచ్చి మొన్నటిదాకా 250-260 రూపాయలు ఉండేది. మొన్న 220 రూపాయలకి తీసుకొచ్చేయడం జరిగిందండి. ఒకసారిగా ఒక 3-4 డేస్లో తగ్గించేయారండి. 2-3 రోజుల్లోనే తగ్గిపోయిందండి. అలా రోజు 10 రూపాయలు 15 రూపాయలు తగ్గిపోవడం జరిగిందండి. దాన్ని మళ్ళీ మేము ధర్నాలు అయ్యి చేసి ఇది గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్ళినప్పటికీ అది స్టాండర్డ్ అయ్యిందండి. ఇప్పుడు అది వచ్చి 230 రూపాయలు స్టాండర్డ్ చేశారండి. ధరలు తగ్గిపోవడంతో ఇప్పుడు రొయ్య రైతులు సంక్షోభంలో పడ్డారు. రొయ్య మీద తయారీదారులు రొయ్య ఫీడ్ ధర విపరీతంగా పెంచి రైతులను దోచుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సిండికేట్ వ్యవస్థ బాగా బలపడ్డది. ఆక్వాలో ప్రాసెసింగ్ ప్లాంట్లు కానీ ఫీడ్ ప్లాంట్లు కానీ వీళ్ళిద్దరూ కూడా సిండికేట్ తయారయ్యి రైతులకి ఫీడ్ రేట్ ఏమో పెంచుకుంటూ వెళ్ళిపోవడం, రొయ్యల రేటు తగ్గించుకుంటూ వెళ్ళిపోవడం, ఇదే కాన్సెప్ట్. ఇలాంటి పరిస్థితి నుంచి రైతు బయటపడాలంటే ఆక్వా జోన్లో రైతులను ఏకం చేసి సహకార రంగంలో మాదిరిగా రైతుల ప్రమేయంతో ప్రాసెసింగ్ ప్లాంట్స్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి సూచిస్తున్నారు. ధరల విషయంలో ప్రభుత్వం ప్రమేయం ఉండేలా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని చెబుతున్నారు. మా ప్రతినిధి రవి మరింత సమాచారంతో లైవ్లో సిద్ధంగా ఉన్నారు. రవి, చాలా క్లియర్గా వాళ్ళు చెప్తున్నారు ఎక్స్పోర్టర్స్ నియంతృత్వం నశించాలని డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఎంత మేర చొరవ తీసుకుని వాళ్ళ సమస్య పరిష్కారానికి కృషి చేస్తోంది? అంటే ఖచ్చితంగా ప్రభుత్వం అయితే చర్యలు తీసుకుంటుందని చెప్పుకోవచ్చు. అప్సడా లాంటి సంస్థలను ఏర్పాటు చేసి అటు ఎక్స్పోర్టర్లు ఇటు రైతులకి నష్టం లేకుండా చూస్తామని చెప్పేసి ప్రభుత్వం అయితే ప్రయత్నాలు చేస్తున్నప్పటికి కూడా ఎక్స్పోర్టర్లు కానీ లేదా ప్రాసెసింగ్ యూనిట్లు కానీ వీళ్ళ కబంధ హస్తాల్లోనే రైతులు ప్రతి ఏటా కూడా చిక్కుకుపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. సాధారణంగా ఫిబ్రవరి నుంచి జూన్ వరకు ఆ రైతులు ఎక్కువగా పట్టుబడులు చేస్తారు. రొయ్యలన్నీ కూడా చెరువుల నిండా పట్టుబడికి రెడీగా ఉంటాయి. పెద్ద ఎత్తున లక్షల ఎకరాల్లో ఒకేసారి రొయ్యలు వచ్చినప్పుడు వాటిని కొనుగోలు చేయకుండా వెయిట్ చేయించడం, అదేవిధంగా మా దగ్గర ప్రాసెసింగ్ చేయడానికి సరైనటువంటి సామర్థ్యం కలిగిన యూనిట్లు లేవని చెప్పేసి రైతుని ఇబ్బంది పెట్టే క్రమంలోనే రేట్లు మాత్రం భారీగా కూడా పడిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. మార్కెట్లో, అంతర్జాతీయ మార్కెట్లో భారీగా కూడా, అంటే రాష్ట్ర విభజన తర్వాత ఆక్వా హబ్గా ఉభయ గోదావరి జిల్లాలు ఉన్నాయి. విదేశీ మారక ద్రవ్యం కూడా పెద్ద ఎత్తున వస్తుంది. అయితే ఇటువైపు ఎక్స్పోర్టర్లు అనే వాళ్ళు కొద్దిమంది ఉన్నారు. దాదాపుగా 10 నుంచి 20 మంది వరకు మాత్రమే ఎక్స్పోర్టర్లు ఉన్నారు. ప్రాసెసింగ్ యూనిట్లను వారి చేతిలో పెట్టుకున్నారు. అదేవిధంగా ఇదే ప్రాసెసింగ్ యూనిట్లకు సంబంధించినటువంటి యజమానులు ఫీడ్ కూడా తయారు చేస్తున్నారు. ఫీడ్ తయారు చేయడం అంటే దాంట్లో 4 రకాల మేత ఉంటుంది. ఏ సమయానికి రైతు పట్టుబడి పెడతాడు, ఎప్పుడు రొయ్య చెరువులో పట్టుబడులు జరుగుతాయి అనేది కూడా ముందే ఈ ఫీడ్ కంపెనీలు కావచ్చు లేదా ప్రాసెసింగ్ యూనిట్లు కావచ్చు వీళ్ళకి సమాచారం తెలుస్తుంది. సరిగ్గా అదే సమయంలోనే రేట్లు తగ్గించడం ద్వారా రైతును నిండా ముంచుతున్నారని చెప్పేసి రైతుల యొక్క ఆందోళనగా మనం చెప్పుకోవచ్చు. ఈ క్రమంలోనే అటు వీరవాసరం, ఆకివీడు, పశ్చిమ గోదావరి జిల్లాలో రొయ్య రైతులందరూ కూడా రోడ్డుపైకి వచ్చి ధర్నాలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. పూర్తిగా తమను కాపాడాలి, ఆదుకోవాలి, రైతును ధరల స్థిరీకరణ ద్వారా కూడా తమను ఆదుకోవాలని చెప్పేసి రైతులందరూ కూడా కోరుతున్న పరిస్థితి కనిపిస్తోంది. థ్యాంక్ యూ రవి.